హాయ్! ఇవాళ టాపిక్ వచ్చేసి 'గాడ్ ఆఫ్ వార్', 'మురుగన్'. ఈ రెండిట్లో ఏ సినిమా ఫస్ట్ చూడాలనుకుంటున్నారో కామెంట్లో తెలియజేసండి. అయితే ఫస్ట్ అనౌన్స్ చేసింది మాత్రం ఎన్టీఆర్ త్రివిక్రమ్. ఇందులో నాగవంశీ గారు వేసిన ట్వీట్కి ఈ కాలీవుడ్డోళ్ళు దాన్ని పర్సనల్గా తీసుకొని కావాలని చెప్పి వితిన్ 2 to 3 డేస్లో టీజర్ అనేది రిలీజ్ చేశారు. కానీ ఇక్కడ నాకు సంబంధించి ఏంటంటే దేవుడు అనేవాడికి ప్రాంతానికి ఏ ప్రాంతానికే చెందిండే ఈ ప్రాంతంలో ఉన్నవాడు అని చెప్పి మనం అయితే ఏ బౌండరీలు అయితే పెట్టుకోలేదు. కానీ వీళ్ళకెందుకు ఇంత ఇన్సెక్యూరిటీ ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఇది నాగవంశీ గారు వేసే ట్వీట్. ఒక్క నార్త్లో పుట్టాడు, సౌత్కి దేవుడు, అన్నిటికీ దేవుడు అని చెప్పి పెడితే దానికి మీరు ఇంత ఇన్సెక్యూరిటీగా తీసుకొని దానికి వెమ్మటనే పోటీగా సినిమాని దింపాలనుకున్నారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ గారి డే 1 కలెక్షన్ అంత ఉండదు, మీ టోటల్ కలెక్షన్. మీరు కావాలంటే ఇది రాసి పెట్టుకోండి. ఇప్పుడు కాకపోతే ఎప్పటికైనా సరే, ఎప్పుడు రిలీజ్ అయినా సరే జూనియర్ ఎన్టీఆర్ గారి డే 1 కలెక్షన్ అంత ఉంటుంది మీ టోటల్ కలెక్షన్. ఇది అయితే ఫ్యాక్ట్, ఎవ్వరూ మార్చలేరు. కానీ ఇక్కడ మీరు దేవుడు గురించి అన్నారు కాబట్టి సెన్సిటివ్ టాపిక్ కాబట్టి దానికి నేను చెప్తున్నా, దేవుడు అనే దానికి ప్రాంతీయ విభేదాలు ఏవీ లేవు. దేవుడు అంటే అందరికీ దేవుడే, ప్రతి ఒక్కళ్ళు కొలవచ్చు. అలా అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి ఉన్నది ఎక్కడ? ఆంధ్రప్రదేశ్లో. అలా అయితే ఆ ప్రకారంగా చూడాలంటే ఆంధ్ర వాళ్ళు ఒక్కడికే మురుగన్ గారు దేవుడా? ఇదంతా కాదండి. నా లెక్క ప్రకారం దేవుడికి ప్రాంతం అనేది ఉండదు. అయితే మీరేమనుకుంటున్నారు? ఎవరి కలెక్షన్ ఎక్కువ కొట్టిద్ది అనుకుంటున్నారో కామెంట్లో తెలియజేసండి. ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్, మూవీ అప్డేట్స్ అండ్ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సాల్మన్ స్పాట్లైట్. థ్యాంక్ యూ.